నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకత్ సమావిశేత్. నరులకు వానరులకు సంబంధం ఎలా కుదిరింది? రాముడు నరుడు, నువ్వు వానరుడివి. ఏది రాముడు నాకు తెలుసంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంది. రామనామం చెప్పినా రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ పృథివీ క్షమయా పృథివీ సమః, బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా. అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి, అంతటి అందగాడు. అమ్మ రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్తిర స్త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఇన్నాళ్ల నుంచి ఏడిచి ఉన్న సీతమ్మ ఆనందంతో చూస్తే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వితి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారడం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతోమయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. రామ సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మీతో అన్నాను, సీతమ్మంది నాయనా అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు అంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ.
అమ్మా నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనేనమ్మా. నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.